హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. సో నిన్న వీడియో చేయడానికి అవ్వలేదన్నమాట అండి ఫ్రెండ్స్. సో నిన్న రికార్డ్ చేయడానికి అవ్వలేదన్నమాట అండి. ఓకే, సో ఎనీహౌ నిన్నైతే పెద్ద ప్రైస్ యాక్షన్ లేదన్నమాట అండి. సో కొంచెం గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ అనమాట అండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ యూఎస్లో బాగా పెరగడం జరిగింది. దాని ఇంపాక్ట్ నిన్న మార్కెట్లో బాగా కనిపించింది అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీలో మంచి మూవ్ అయితే చూడడం జరిగింది. అండ్ ఈ రోజు కమింగ్ బ్యాక్ టు టుడే ప్రైస్ యాక్షన్ అనదర్ న్యూ లైఫ్ టైమ్ హై అనమాట అండి. సో ఎవ్రీడే న్యూ లైఫ్ టైమ్ హై లాగా ఉంది. మార్కెట్లో ప్రతిరోజు కొత్త హై అనేది రిజిస్టర్ అవుతా మార్కెట్ వెళ్ళిపోతా ఉందన్నమాట అండి. సో ఈరోజు 24,401 రైట్, ఏదో రిన్ సబ్ ఏదో వచ్చింది కదా, డిటర్జెంట్ యాడ్ ఏదో సంథింగ్ రైట్, 401 రైట్, 24,000 సో 401 అనేది అంటే లైక్ సైకలాజికల్ రౌండ్ ఫిగర్ అనమాట అండి. సో 24,400 దగ్గర సో ప్రాఫిట్ బుకింగ్ రావడం జరిగింది. సో ఈరోజు ఆ లెవెల్ అయితే గ్యాప్ అప్ తర్వాత సస్టైన్ అవ్వడం జరిగింది, కొత్త హై రీచ్ అవ్వడం జరిగింది. బట్ ఇమీడియట్గా 15 మినిట్ టైం ఫ్రేమ్లో మీరు చూడొచ్చు అనమాట, ఒక బేరిష్ ఎన్గల్ఫ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. సో తర్వాత దానికి ఫాలో అప్గా సో ప్రైజు కిందకి వచ్చేయడం జరిగింది అనమాట అండి రైట్. సో అయితే నిన్న గ్యాప్ అప్ వచ్చింది, మంచి హ్యూజ్ రన్ అవే గ్యాప్ అప్ అనమాట అండి. తర్వాత త్రూఅవుట్ ద డే ఒకే రేంజ్లో కన్సల్టేషన్ అవ్వింది. బట్ ఈరోజు గ్యాప్ అప్ వచ్చి కొంచెం పైకి వెళ్ళి బట్ అగైన్ ఇట్ గాట్ రిజెక్టెడ్. అండ్ నిన్న ఏదైతే గ్యాప్ ఉందో నిన్న క్లోజింగ్కి ఈరోజు ఓపెనింగ్ గ్యాప్ కూడా ఫిల్ అయిపోవడం జరిగిందనమాట అండి. ఓవరాల్ స్ట్రక్చర్ అయితే మాత్రం ప్రజెంట్ జస్ట్ లోయర్ హై లోయర్ లాగా ఉందన్నమాట అండి. సో కరెంట్ ఇక్కడ టాప్ అవుద్దా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ కానీ ద కైండ్ ఆఫ్ ఇన్క్లైన్డ్ మూవ్ అనేది మీరు చూడొచ్చు అనమాట. స్ట్రైట్ అవే కంటిన్యూ అప్ ట్రెండ్ అనేది యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో మనకి కనిపిస్తుంది అనమాట అండి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సో నిన్న వండర్ఫుల్ మూవ్ తర్వాత ఈరోజు మీరు చూడొచ్చు అనమాట అండి. క్యాండిల్ ఏదైతే గ్యాప్ అప్ వచ్చిందో అదే హై అనమాట అండి. సో తర్వాత సో ప్రైస్ అనేది సో స్టార్టింగ్ నుంచి రిజెక్షన్ అనేది మనకు వచ్చేయడం జరిగింది అనమాట అండి. సో ఇంట్రాడేలో హై వచ్చి ఏదైతే 53,308 ఏదైతే ఉందో అదే హై కింద ఉండడం జరిగింది. సో అక్కడి నుంచి ఇమీడియట్గా రిజెక్షన్ వచ్చింది. బట్ కానీ ట్రై టు రికవర్ అనమాట అండి. అండ్ దెర్ ఇస్ హ్యూజ్ గ్యాప్ అనమాట అండి. సో కమింగ్ వీక్లో ఎప్పుడైనా మేబీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ఫిల్ ద గ్యాప్ రైట్. సో ఏదైతే గ్యాప్ ఉందో అట్లీస్ట్ ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి సో బ్యాంక్ నిఫ్టీ దేర్ ఆర్ ఛాన్సెస్ అనమాట అండి. ఒకసారి కొంచెం వచ్చి గ్యాప్ ఫిల్ అవి మళ్ళీ అప్ ట్రెండ్ రెజ్యూమ్ అవుద్దా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ ఫర్ నవ్ అయితే మాత్రం చాలా నిన్న ఎస్పెషలీ ఒక వండర్ఫుల్ అప్ అనేది రావడం జరిగింది. రన్ అవే గ్యాప్ వచ్చింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్గా ఫండ్ ఫ్లోస్ అవి వచ్చి ఛాన్స్ ఉంది. సో హెచ్డిఎఫ్సి రీసెంట్ షేర్ హోల్డింగ్ రిలీజ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో ఎంఎస్సిఐ కొన్ని ఫండ్స్ ఫారెన్ ఫండ్స్ ఇన్ఫ్లోస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లోకి వస్తాయని చెప్పి న్యూస్ అదే మీరు చూసి ఉండొచ్చు అనమాట అండి. సో ఆ న్యూస్ తోటి సో వండర్ఫుల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది పెరగడం జరిగిందనమాట అండి. సో దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ బీయింగ్ హెవీ వెయిట్ ఇన్ ద ఇండెక్స్లో హెవీ వెయిట్ కదా, బ్యాంక్ నిఫ్టీ ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోద్ది. సో దానికి తగ్గట్టుగా నిఫ్టీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి నిఫ్టీ కూడా పెరగడం జరిగిందనమాట అండి. బట్ దెర్ వాజ్ ఏ హ్యూజ్ గ్యాప్ అప్, రన్ అవే గ్యాప్ అలాగా హ్యూజ్ లైక్ మంచి కన్సాలిడేషన్ తర్వాత ఇట్స్ అ కైండ్ ఆఫ్ లాంగెస్ట్ కన్సల్టేషన్ లాగా మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇట్ ఫార్మ్డ్ పీక్ అరౌండ్ 2011 అండి. అంటే ఒక 3 సంవత్సరాల తర్వాత 3 ఇయర్స్ తర్వాత ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. 1700 లెవెల్ ఏదైతే ఉందో 3 సంవత్సరాల కన్సల్టేషన్ ఈ త్రూఅవుట్ దిస్ పీరియడ్లో చాలా జరిగినాయి కదా ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి బ్యాంకులు మెర్జ్ చేయడం ఈ ప్రాసెస్ అంతా జరిగింది. సో రీరేటింగ్ ఇదంతా అవ్వడానికి టైం తీసుకుందనమాట అండి. యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ ప్లస్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ చాలా వండర్ఫుల్గా పెరిగినాయి. బట్ కానీ మేజర్ జైంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా కాలం పెరగలేదన్నమాట అండి. బట్ కానీ ఫర్ ద ఫస్ట్ టైం నిన్న యాక్చువల్గా మొన్నే ఆ కన్సల్టేషన్ లెవెల్కి పైన కొంచెం రావడం జరిగింది. బట్ ఇట్ డెసిసివ్లీ ట్రేడ్ అవ్వింది వచ్చి నిన్న అనమాట అండి. సో బట్ ఈరోజు ఏదైతే ముందు రోజుకి ఈరోజు గ్యాప్ ఏదైతే ఉందో సో ఆ గ్యాప్ అయితే ఫిల్ అవ్వడం జరిగింది అనమాట అండి ఫ్రెండ్స్. ఈరోజు గ్యాప్ ఫిల్ అవ్వడం జరిగింది. బట్ కానీ కంప్లీట్ లైక్ కైండ్ ఆఫ్ మారుబోజు క్యాండిల్ ప్రాఫిట్ బుకింగ్ అనమాట అండి. అందువల్ల ఇది ఫెయిల్ బ్రేక్అవుట్ అవుతుందా లేదా అనేది చూడాలన్నమాట అండి. ఒకవేళ 1670 బ్రేక్ అయితే వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్. ఒక 50 రూపాయలు తగ్గింది అనుకుంటే ఈ లెవెల్ నుంచి వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ ఫెయిల్ బ్రేక్అవుట్. అంటిల్ అన్లెస్ యాక్చువల్గా సో కన్సల్టేషన్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి రేంజ్ క్యాల్కులేషన్ ప్రకారం ఇది కంటిన్యూ అవి లైక్ ఫుల్ బాడీ క్యాండిల్ వీక్లీ టైం ఫ్రేమ్లో క్లోజ్ అయితే కనుక మనకు కొంచెం అప్ ట్రెండ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. ఇఫ్ ఎట్ ఆల్ ఈ రేంజ్ కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫిల్ చేయగలిగితే అప్ ట్రెండ్ 2200 ఆ లెవెల్స్కి వెళ్తే కనుక బ్యాంక్ నిఫ్టీ వీ కెన్ సీ అనదర్ 2000+ పాయింట్స్ అనమాట అండి. బట్ అది ఎంతకాలం తీసుకుంటుంది, ఇప్పుడు వెన్ ఇట్ విల్ హ్యాపన్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. ఓకే,
అండ్ కమింగ్ టు ఎఫ్ఐడిఏ డేటా మీరు చూస్తే ఈరోజు యాక్చువల్గా ఇన్ఫాక్ట్ నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయినట్టు అనమాట అండి, 15 పాయింట్స్ అనమాట. సో ఈరోజు మీరు చూస్తే కనుక డిఐఎస్ 2,375 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగిందని డిఐఎస్ ప్రాఫిట్ బుకింగ్ చేశారు. ఎఫ్ఐఎస్ 2,575 కోట్లు ఎఫ్ఐఎస్ బయింగ్ చేయడం జరిగిందనమాట. డిఐఎస్ అమ్మారండి, ఎఫ్ఐఎస్ కొనడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్, రైట్. సో అదేవిధంగా అడ్వాన్స్ డిక్లైన్ విషయానికి వస్తే నిఫ్టీ 50లో నిఫ్టీ 500లో కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా మీకు కనిపించింది అనమాట అండి. డామినెంట్గా ఎక్కడా లేదు. బుల్స్ బేర్స్ మధ్య కొంచెం ఈక్వల్ ఫోర్సెస్ అనేవి మీరు ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట అండి, క్లియర్గా మనం చూడొచ్చు అనమాట, రైట్. కమింగ్ టు సెక్టర్ రొటేషన్, ఈరోజు ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం అనమాట అండి. నేను ప్రీవియస్గా 1 వీక్ నుంచి చెప్తున్నాను అనమాట, అగ్రో కెమికల్ స్పేస్లో కొంచెం మొమెంటం కనిపిస్తుంది అనమాట అండి, ఓకే. అండ్ ఈరోజు ఫార్మా ఇస్ ద లీడర్ అనమాట అండి, లైక్ లుపిన్ ఇవన్నీ కూడా బాగా పెరగడం జరిగింది. సో లుపిన్ కూడా ఒక మంచి కన్సల్టేషన్ తర్వాత మంచి మొమెంటం వచ్చిందనమాట అండి, బ్రేక్అవుట్ అవ్వింది. అండ్ లాంగెస్ట్ కన్సల్టేషన్ ఇది కూడా మీరు చూడొచ్చు అనమాట, ఈ 1 ఇయర్ ఆల్మోస్ట్ 6 months, రైట్. సో ప్రీవియస్గా మీరు చూసుకుంటే కనుక చాలా కాలంగా మంచి అప్ ట్రెండ్ వచ్చింది. సో 1 ఇయర్లో వండర్ఫుల్ ర్యాలీ అనమాట అండి, 600 ఆల్మోస్ట్ డబుల్ అయిపోవడం జరిగింది. తర్వాత ఒక బ్రీఫ్ కన్సల్టేషన్ అనమాట అండి, ఒక 3 months నుంచి ఒక బ్రీఫ్ కన్సల్టేషన్ 4 months జరిగింది కదా. సో తర్వాత మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ పికింగ్ అప్ స్ట్రెంత్, మళ్ళీ అగైన్ కొత్త హైస్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట అండి. ఇట్స్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అరౌండ్ 1950 1950 లెవెల్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట అండి. ఫెటల్ అది బ్రేక్ అయితే మాత్రం వీ కెన్ సీ మ్యాసివ్ అప్ ట్రెండ్ అనమాట అండి. సో ఇది బీయింగ్ వండర్ఫుల్, మీకు తెలుసు కదా, బ్లూ చిప్ లార్జ్ క్యాప్ ఫార్మా కంపెనీ. సో ఒక మంచి క్యాండిల్ ఫార్మేషన్ విత్ డీసెంట్ బ్రేక్అవుట్ విత్ కన్సిడరబుల్ వాల్యూమ్స్ అనమాట అండి. సో అందువల్ల ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్టాక్ ఐడియాస్ ఈరోజు, ఐఎమ్ యాడింగ్ ఓన్లీ దిస్ అనమాట అండి, ఓకే, ఫర్ అవర్ అబ్జర్వేషన్ పర్పస్. సో లుపిన్ ఈజ్ ద స్టాక్ ఫర్ ద డే, రైట్. సో మీరు కూడా స్టడీ చేయండి అండ్ అకార్డింగ్లీ వీ కెన్ ప్లాన్ అనమాట అండి. బట్ కానీ ఒకవేళ రివర్స్ అయ్యి 1650 లెవెల్ కిందకు వస్తే కనుక సో ఇట్ ఈస్ లైక్ స్టాప్ లాస్ అనమాట అండి ఫర్ మీ. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ బిగ్గర్ టార్గెట్స్ అండ్ లాంగర్ టర్మ్ హారిజన్లో లాంగర్ టర్మ్లో కొంచెం ప్రైస్ మంచి ఎక్కువ టార్గెట్స్ వెళ్ళి స్కోప్ అయితే కనిపిస్తుంది అనమాట అండి, రైట్. సో కమింగ్ టు అదర్ సెక్టర్స్ మీరు చూడొచ్చు అనమాట, ఎఫ్ఎంసీజీ మీడియా అవి కొంచెం ఇన్ఫ్రా అవి స్లైట్ ఫ్లాట్గా క్లోజ్ అయినాయి. అదర్ దెన్ దట్ మిగతా సెక్టర్స్ బాగానే గ్రీన్లో ట్రేడ్ అవ్వడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్. అండ్ ఇండియా విక్స్ కొంచెం కూల్ అవ్వడం జరిగింది, ఇండియా విక్స్ ఈజ్ గెటింగ్ కూల్డ్ ఆఫ్ అనమాట అండి. అండ్ డాక్స్ డూయింగ్ వెరీ గుడ్ అండ్ నాస్డాక్ నిన్న చాలా బాగా పెరిగిందనమాట అండి. సో అయితే డౌ జోన్స్ ఇవన్నీ కూడా మిక్స్డ్గా ఉందన్నమాట ఒక రకంగా, బట్ ఎనీహో పాజిటివ్గానే క్లోజ్ అవడం అయితే మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట అండి. సో ఓవరాల్గా థింగ్స్ ఆర్ లుకింగ్ బుల్లిష్ అనమాట అండి, యాజ్ ఆఫ్ నౌ బుల్లిష్గానే ఉంది, సినారీ అంతా కూడా బుల్లిష్గానే ఉంది కాబట్టి. సో లెట్ us see సో వేర్ మార్కెట్ ఈజ్ హెడింగ్, బట్ ఇట్స్ లైక్ ఎవ్రీడే న్యూ హై అనమాట అండి, ప్రతిరోజు కొత్త హై అనేది రీచ్ అవుతుంది. సో మార్కెట్ సో వండర్ఫుల్గా పైకి అనేది వెళ్ళడం జరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్, రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే, అదేవిధంగా ఇంకా ఎవరైనా రీటైల్ ట్రేడర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.